హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మనం కర్ణాటక బెంగళూరులో జరుగుతున్న ఎక్స్కాన్ సంబంధించిన ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే శానిక్ సంబంధించిన స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు 10 టైర్ సంబంధించిన డంపర్ను చూసుకోవచ్చు. ఎక్కువ మైనింగ్స్లో అలాంటి ప్లేస్లో అయితే వాడతారు. దీనికి సంబంధించిన కొంచెం స్పెసిఫికేషన్ చెప్తాను చూడండి. దీని ఆపరేషన్ వెయిట్ వచ్చేసి 96,000 కేజీస్గా అయితే ఉండడం జరిగింది. దీని పవర్ విషయానికి చూసుకున్నట్టయితే 390 కిలోవాట్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. హెచ్పి విషయానికి వచ్చినట్టయితే 530 హార్స్ పవర్ గల ఇంజన్తో అయితే రావడం జరుగుతుంది. ఎట్ ద రేట్ ఆఫ్ 2100 ఆర్పిఎంని అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ విషయానికి వచ్చినట్టయితే 2300 న్యూటన్ మీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. దీని లోడింగ్ కెపాసిటీ అంటే ఇందులో మనము డంపింగ్ చేస్తాం కాబట్టి దీని లోడింగ్ కెపాసిటీ విషయానికి వచ్చినట్టయితే 70 టన్స్ వరకు అయితే తీసుకువెళ్ళే విధంగా అయితే తయారు చేశారు. ఈ డంపర్లో 6 సిలిండర్స్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆటోమేటిక్ షిఫ్ట్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. డంపర్ కాబట్టి ఇది మైనింగ్స్లో కిందికి దిగేటప్పుడు హైడ్రాలిక్ స్టేబుల్ కంట్రోల్తో అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ బ్రేక్స్ విషయానికి వచ్చినట్టయితే డ్రమ్ బ్రేక్స్ అండ్ డ్యూయల్ సర్క్యూట్ ఎయిర్ ప్రెషర్ కంట్రోల్ బ్రేక్స్తో అయితే రావడం జరుగుతుంది. దీని బాడీ వచ్చేసి యూ షేప్లో ఉండడం జరిగింది. అలాగే దీని సస్పెన్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది వచ్చేసి ఫుల్ ఆయిల్ అండ్ గ్యాస్ సస్పెన్షన్తో అయితే రావడం జరుగుతుంది. హైడ్రాలిక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మనం కెమెరా చూసుకోవచ్చు. అలాగే మనము టెయిల్ ల్యాంప్స్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లోటింగ్ యాక్సిల్తో అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ మనం చూసుకున్నట్టయితే ఫ్లోటింగ్ యాక్సిల్తో అయితే వస్తుంది. 70 టన్నులు ఒకేసారి తీసుకువెళ్ళే విధంగా అయితే ఈ డంపర్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి చైనీస్ బేస్డ్ కంపెనీ. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 530 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. హైడ్రాలిక్ ట్యాంక్ చూసుకున్నట్టయితే 230 లీటర్ల హైడ్రాలిక్ ట్యాంక్తో అయితే రావడం జరుగుతుంది. ఈ డంపర్ చూసుకున్నట్టయితే 6x4 యాక్సిల్తో అయితే రావడం జరుగుతుంది. 4 మీటర్ల వరకు అయితే ఎత్తుంటుంది. అలాగే ఈ డంపర్ మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే 1 లీటర్ డీజిల్కి 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ డంపర్ లేవడానికి 2 సైడ్లు 2 హైడ్రాలిక్ జాకీలు అయితే ఉండడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఈ డంపర్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 2 కోట్లకు పైగానే ఉంటుంది. అలాగే ఈ డంపర్ ఏదైతే లోడ్ని డంప్ చేయడానికి 20 సెకండ్ల సమయంలో దీన్ని ఫుల్ జాకీ అనేది లేవడం జరుగుతుంది. అలాగే అది మళ్ళీ కింద కూర్చోవడానికి 25 సెకండ్ల వరకు అయితే టైం తీసుకుంటుంది. టైర్స్ విషయానికి వచ్చినట్టయితే 25 రేడియల్ టైర్స్తో అయితే వస్తుంది. క్యాబిన్ విషయానికి వచ్చినట్టయితే ఫుల్లీ ఆటోమేటిక్ క్యాబిన్ అయితే రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్తో వస్తుంది. అలాగే ఏసీ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ అంటూ మన కార్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో యాస్టీస్ డంపర్లో కూడా అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ డంపర్ పైన ఏదైతే క్యాబిన్కి సంబంధించిన పైన ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే క్వారీలలో లేదంటే మైనింగ్స్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ కాకుండా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే మన క్యాబిన్ బయటి వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఈ మిషన్లోకి ఎక్కడానికి అయితే మనకు పర్మిషన్ అయితే లేదు, కానీ ఇందులో రేడియేటర్ కూడా చాలా హెవీగా ఉంది. ఒకసారి మనం ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం లుక్ చూసుకున్నట్టయితే హెవీ మెటల్ బంపర్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న ఎల్ఈడి లైట్స్తో అయితే వస్తున్నది. ఇక్కడ శారీకి సంబంధించిన లోగో చూసుకోవచ్చు. లోపలైతే రేడియేటర్ అవుతుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా దిగబడితే లేదంటే ఎక్కడన్నా ఇరికిపోతే కూడా ఎక్కడైనా దిగబడితే కూడా తీసేయడానికి అయితే 2 హుక్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.